హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దారపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడి నుండి బయలుదేరాను ఫ్రెండ్స్ నేను. అందుకనే మాల్ చూపిస్తున్నాను. తర్వాత అచ్చింపేట ఇక్కడ జంక్షన్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లైఓవర్ వస్తుందండి ఫ్రెండ్స్, బ్రిడ్జు. అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు. అచ్చింపేట నుండి మనం అలా కొంచెం ఫ్రంట్కి వస్తే ఫ్రెండ్స్, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదిగోండి. సండే చాలామంది వచ్చారు. నార్మల్ టైంలో కూడా చాలా జనం వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్కి. ప్రతిపాడు దగ్గరలోకి వచ్చాను ఫ్రెండ్స్. మన ప్రతిపాడు హైవే మీద స్వామి వివేకానంద గారి స్టాచ్యూ ఫ్రెండ్స్. ఇది కొండ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చే దారిలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మన నేషనల్ హైవే 45 ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి, రోడ్డు మీద వెహికల్స్ చాలా దారుణంగా వస్తాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకుని రోడ్ క్రాస్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అలా అటు సైడ్ చూసుకోవాలి. ఇదిగోండి వివేకానంద గారి స్టాచ్యూ. ఇది అలా మనం అదిగోండి సారథి స్టాచ్యూ. అలా కొంచెం అలా కిందకి దిగుతుంటే ఏదో టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ ఇదిగోండి. కింద నుండి కూడా రోడ్డు ఉంది, బట్ హైవే మీకు చూపించాలని పైన వచ్చాను ఫ్రెండ్స్ నేను. అండ్ చూసారా ఫ్రెండ్స్, అదిగోండి హైవే. దీని బ్యాక్ సైడ్ నుండి అలాగ వచ్చాను. అన్ని పొలాలు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని పొలాలు. ఇది డ్యామ్కి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జు. మనం వివేకానంద స్టాచ్యూ చూసాం కదా, అది దాటి కొంచెం ఫ్రంట్కి వచ్చిన వెంటనే ఇది బ్రిడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. డ్యామ్కి సంబంధించింది. చూడండి, ఇది కొన్ని వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఫ్రెండ్స్. ఇది ఇలానే ఉంటుంది. నేను చాలా చోట్ల చూశాను ఇలాంటిది. ఇదిగోండి, మనకి ఎక్కువ రైనీ సీజన్లో ఆ టైంలో ఇదిగోండి సార్ ఫ్రెండ్స్, ఇదంతా ఫుల్ వాటర్తో నిండిపోయి ఉంటుంది. చూసారా, అదిగోండి అదిగోండి అదిగోండి. చూసారా ఫ్రెండ్స్, అదిగోండి అదిగోండి. మొత్తం అంతా రైన్ వాటర్. ఇది ఇదిగోండి, ఇటు సైడు ఎండిపోయింది ఎండకి. చూసారా, ఇది ఇటుకలు తయారు చేసే ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదిగోండి. ఫస్ట్ మనం ఈ బ్లాక్ మట్టితోటి అలా తయారు చేసిన తర్వాత ఇదిగోండి లోపల పెట్టి కాలుస్తారు. అవి ఎర్రగా అవుతాయి. ఇదిగోండి, ఇవన్నీ ఇదిగోండి బ్లాక్తో అలా నీట్గా పెంచి పెట్టారు ఫ్రెండ్స్. కొంచెం చూడడానికి బాగుందని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, అదిగోండి. అవి కాల్చిన తర్వాత ఇదిగో ఇలా ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఎర్రగా. చూసారు కదా, వాటితోనే మనం ఇల్లులు అపార్ట్మెంట్లు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో ఇదే బ్లాక్ మట్టి. ఈ మట్టితోనే ఇదిగోండి ఇలాగా ఇటుకలు చేస్తాను. వచ్చే దారిలో నేను వస్తున్న దారిలో బ్యూటిఫుల్ సీనరీ ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇదిగోండి, దేవుడు మనకు ఆ కళ్ళు ఇచ్చింది ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇప్పుడే 2 కొండలు దాటి వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో పెద్ద పెద్ద కొండలు. ఇదిగోండి ఇదిగోండి చూసారా, ఇదిగోండి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. పొలాలు ఫ్రెండ్స్, ఏం లేవు, పొలాలే, అన్నీ పొలాలే. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇదంతా కటింగ్ అయిపోయింది పొలం. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొండ. ఇదిగోండి ఇది దారి, లారీలు గట్ట వెళ్ళడానికి. అక్కడ చూసారా ఫ్రెండ్స్, కొండలను కూడా కొడేస్తున్నారు. అదిగోండి అదిగోండి కొండల్ని కొంచెం 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 కొట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి అదిగోండి అంతే ఫ్రెండ్స్. అదిగోండి అదిగోండి డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా పైకి ఎక్కాలి. ఇదంతా రోడ్డు మాత్రం ఇక్కడ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నా నేను వెళ్తున్న రోడ్డు అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదంతా కొండే ఫ్రెండ్స్. ఇదిగోండి కొండ ఎక్కుతున్నాను. అలా ఎక్కి అదిగోండి చూసారా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఫ్రెండ్స్. అదిగోండి కొండపై నుండి అదిగోండి చిన్నగా పొలాలు అక్కడక్కడ ఇంకా వేస్తున్నారు. అదిగోండి చెట్లు, పొలాలు. ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ సీనరీ చూసారా ఎంత బాగుందో. ఇది ఒక డ్యామ్ ఫ్రెండ్స్.
చూసారా ఫ్రెండ్స్ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. ఈ రోడ్లోనే వచ్చాను, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగోండి రోడ్లు అయితే, ఇది కొండ ఫ్రెండ్స్ పక్కన. ఇదిగోండి ఇదంతా కొండే. ఇదిగోండి డ్యామ్ ఇది. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి కొండల మధ్యలో, 2 కొండల మధ్యలో వాటర్ ఫ్రెండ్స్ ఇది. కానీ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి సీనరీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి టోటల్ వాటర్ సీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ సీనరీతో పాటు మ్యూజిక్ విన్నారు కదా ఫ్రెండ్స్. నేను చైనా వెళ్ళిపోయాను అనుకుంటున్నారేమో, కాదు ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాలి దారపల్లి వాటర్ ఫాల్స్కి. ఇదిగోండి ఇదే గేటు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పులి తిరుగుతుందంటే ఎక్కువగానే, చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. కోతులు, ఈ పులి తిరగడం వల్ల ఎవరు రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్కి. నేను అక్కడ ఇదిగోండి పులి వల్ల చాలామంది ఆగిపోయారంట, లేకపోతే చాలా జనం ఉంటారు ఇక్కడ, ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవన్నీ కొండలు. ఇదిగోండి చూసారా, ఇదిగోండి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఎక్కాలి ఫ్రెండ్స్. ఇది ఉయ్యాల కింద ఉంది ఫ్రెండ్స్. ఇది చెట్టుది. ఊగుతుంది దయ్యం. కాదు ఫ్రెండ్స్, నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సీనరీ ఎంత బాగుందో. చాలా మీదకి ఎక్కాను ఫ్రెండ్స్ కొండ. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, సౌండ్ విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా. ఇలా ఎక్కుతూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ వచ్చేసాను ఫ్రెండ్స్, దారపల్లి వాటర్ ఫాల్స్. చూసారా, ఇదిగోండి చూసారా, అద్దుకోండి వాటర్, అదిగోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అదిగోండి అలా పైన జలపాతం పడుతూ ఉంది చూసారా. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే రాళ్ళకి నాచు పట్టు ఉంటుంది. మనం ఏమాత్రం చూసుకోకుండా, ఇదిగో వీళ్ళెవరో ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఎవరు లేరు. చెప్పాను కదా పులి వల్ల ఎవరు రాలేదని, ఆ పులి భయం వల్ల ఎవరు రాలేదు. నేను మీకోసం డేర్ చేసి వచ్చాను. కానీ ఈ జలపాతం చూసిన తర్వాత అన్నీ మర్చిపోతాం ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఎవరు లేరు, వాళ్ళు మేము మాత్రమే. చూసారా ఈ కొండలు, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా, ఇవన్నీ రాళ్ళు అన్నీ అయ్యే. ఇదిగోండి వాటర్ పైనుండి అలా పడుతుంది, ఇక్కడ నుండి అలా 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 పైనుండి అలా పడుతుంది. కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ వాటర్ పడడం. ఇక్కడ ఇదిగోండి చూసారా, అలా పైకి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కావాలంటే మన ఓపిక. కానీ అంత పైకి వెళ్ళడం మంచిది కాదంటారు. అందుకని చాలామంది మామూలుగా ఈ పులిభయం లేకపోతే చాలామంది స్నానం చేసి ఇక్కడే ఫ్రెండ్స్, ఇక్కడే చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళరు, ఎవరో కొంతమంది వెళ్తారు అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇదిగోండి చూసారు కదా, ఆ పైన అలా పారుతూనే ఉంది. ఇదిగోండి చాలా. ఒక్కసారి వాటర్ ఫాల్స్ యొక్క సౌండ్ వినండి ఫ్రెండ్స్. అద్భుతమైన సౌండ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇదిగోండి నా చెయ్య, చాలా చల్లగా ఉంది. అదిగోండి చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. అదిగోండి నేను వచ్చింది వింటర్లో కదా, అబ్బా ఏముందో ఫ్రెండ్స్ వాటర్. ఇప్పుడు ఫుల్గా స్నానం కూడా చేస్తాను ఫ్రెండ్స్ నేను. అబ్బా అద్భుతం ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్, అద్భుతం. ఇదిగోండి కెమెరా వాటర్లోకి వెళ్తున్నాను. అదిగోండి
అబ్బా అబ్బా చాలా జాగ్రత్తగా ఉండే జాగ్రత్త ఫ్రెండ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, జాగ్రత్త లేకపోతే. ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్, నేను లోపల ఉన్నాను, స్నానం చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబా చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతం ఫ్రెండ్స్. బాబా ఇదిగోండి ఫ్రెండ్స్, ఎత్తైన కొండల మధ్యలో నుండి జలపాతం, చల్లటి వాటర్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా. ఈ వాటర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎత్తైన ప్రదేశం నుండి రావడం వల్ల ఈ యొక్క కొండలు వాటర్లో ఉన్న చెడుని అంతని తీసుకొని మంచి వాటర్ని రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వాటర్లో. ఫైనల్లీ దారపల్లి వాటర్ ఫాల్స్ నుండి కిందకి దిగేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి దారి, ఇది అన్నీ కొండలే ఫ్రెండ్స్, చుట్టూ కొండలే. ఇదిగోండి మొత్తం కొండే, ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి అది అలా వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న కిరాణా షాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్న షాపు డ్రింక్స్. ఇదే బైక్ పై నుండి నేను కాకినాడ నుండి వచ్చాను ఫ్రెండ్స్, ఇది వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ వెళ్ళడానికి దారి ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇదంతాని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా లోనికి వెళ్ళిపోతే చిన్న ఆశ్రమం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి. ఫైనలీ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కన్ఫర్మ్గా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని.